నెక్స్ట్ మనకి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో మొబైల్ లాగా మనకి అన్ని యాప్స్ ఉంటది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ అండ్ జీ5 అదర్ యాప్స్ మనకి అన్ని యాప్స్ మొబైల్ లాగా సేమ్ స్క్రీన్ వస్తది. మనకి 5జీ కనెక్టివిటీ ఇది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తది. సో, సేమ్ మనకి మొబైల్ స్క్రీన్ లాగా మనకి లైవ్ టీవీ గాని, అన్ని న్యూస్ గాని, నెక్స్ట్ గూగుల్ మీట్ వీడియో కాల్ ఇవన్నీ ఫోకస్ చేయొచ్చు. మనకి స్పోర్ట్స్ మన ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ లింక్డ్ఇన్ అండ్ అదర్ యాప్స్ మనకి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసి వెహికల్ యాప్స్ వస్తది. క్లైమేట్ కంట్రోల్, డ్రైవ్ అసిస్ట్, నెక్స్ట్ ఎనర్జీ అండ్ విజన్ ఎక్స్ గురించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. నావిగేషన్ అన్ని. నెక్స్ట్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అండ్ గ్యాలరీ అన్ని మీడియా అన్ని ఇక్కడ ఉంటది. నెక్స్ట్ కమ్యూనికేషన్ వాట్సాప్ గాని, ఫోన్ గాని, క్యాలెండర్ గాని ఇక్కడ ఉంటది. నెక్స్ట్ మన ఫేవరెట్ యాప్స్ మనం డైలీ యూజ్ చేసే యాప్స్ మన ఫేవరెట్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసి పెట్టుకుంటే ఈజీ టు యూజ్ ఆల్ ది యాప్స్. మనకి 3 డ్రైవింగ్ మోడ్స్ వస్తది. ఎవ్రీడే, రేంజ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. సో, ఫస్టు మనము రేంజ్ మోడ్ గురించి మాట్లాడితే ఇది జస్ట్ ఎకానమీ మోడ్. మనకి రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే మనం ఈ మోడ్ ఆన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. పవర్ కొంచెం తక్కువుంటది. నెక్స్టొచ్చి ఆహ్, ఎవ్రీడే మోడ్. సో, ఇది రెగ్యులర్ మోడ్. సో, రెగ్యులర్‌గా మనము డైలీ యూజ్ చేయడానికి ఎవ్రీడే మోడ్ యూజ్ చేస్తే మనకి అరౌండ్ 450-500 కిలోమీటర్ రియల్ టైమ్‌లో వస్తది మనకి. నెక్స్ట్ రేస్ మోడ్ ఇది ఒక స్పోర్ట్స్ మోడ్. సో, స్పీడ్, పవర్ ఎక్కువుంటది. మనము ఓవర్‌టేక్ చేసినప్పుడు లేదంటే కొంచెం రేస్ ట్రాక్‌లో యూజ్ చేయడానికి కూడా ఇది ఫంక్షనాలిటీ యూజ్ అవుతది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ సెట్టింగ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్స్‌టీరియర్‌లో మిర్రర్స్, సెక్యూరిటీ అండ్ లైట్స్, సర్వీస్ అండ్ లాక్ అండ్ అన్‌లాక్, మనకి టైర్ ప్రెషర్ మానిటర్ కూడా వస్తదిక్కడ. అండ్ టైల్ గేట్ అండ్ ఇంటీరియర్స్‌లో మనకి విజన్ ఎక్స్ సెట్టింగ్సు, అంబియంట్ లైట్ సెట్టింగ్సు, నెక్స్ట్ సేఫ్టీ, ఐడెంటిటీ సెట్టింగ్స్ అన్నీ మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు.